హాయ్ అండి. మే 15వ తారీఖు నుంచి మనకి సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. భారతదేశ చరిత్ర పురాణాలలో సరస్వతీ నదికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతీ నది కూడా ఒక భాగంగా మనం చెప్పుకుంటాము. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి సరస్వతీ నది ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపించదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక ఈ నది పుష్కరాలు మే 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. భారతదేశంలో ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు పోతాయి అని, అలాగే సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మన కష్టాలు తీరుతాయి అని మనం నమ్ముతాం. మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతీ నది కూడా అని మనం చెప్తాం. అయితే ఋగ్వేదంలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ఉన్నారు. సరస్వతి నది గురించి ఋగ్వేదంలో అంబితమే, నదీతమే, దేవీతమే అంటే ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవతగా ఈ సరస్వతీ నదిని పూజిస్తారు. సరస్వతీ నది ఒకప్పుడు భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో ప్రవహించేదని చెప్తారు. అయితే ఈ సరస్వతీ నది జన్మస్థానం ఎక్కడ పుట్టింది అంటే, ఇది హిమాలయాల నుంచి ప్రారంభమై భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాల ద్వారా, అంతేకాకుండా భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలలో మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఋగ్వేదంలో సరస్వతీ నది యమున, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించినట్లు పేర్కొంటోంది. దీని ఆధారంగా సరస్వతీ నదిని ఆధునిక కాలంలో గగ్గర్ హక్రా నది వ్యవస్థగా చెప్తారు. ఈ నది హిమాచల్ ప్రదేశంలోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం ఈ నది మనకు కనిపిస్తుందా అంటే లేదనే చెప్తారు. సుమారుగా 4000-5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్నటువంటి భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తల అంచనా. అయితే ఈ ప్రస్తుత సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్ముతారు. అవి ఎక్కడ అంటే మనకి ఉత్తరాఖండ్లోని మానా విలేజ్ అనే గ్రామం సమీపంలో, అంటే బదరీనాథ్ వద్ద అలకనందా నదిలో కలిసే సరస్వతీ నదిని ఒక ఉపనదిగా కూడా చెప్తారు. దీని ప్రకారం సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది. అయితే ఈ నది ఎక్కడ నుండి ప్రారంభమైంది అంటే, సరస్వతీ నది ప్రారంభం గురించి ప్రధానంగా ఒక 2 అభిప్రాయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి పురాతనమైనదిగా కాగా మరొకటి శాస్త్రీయమైనది. ఇక పురాణాల ప్రకారం సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి హిమాలయాల్లో ప్లక్షావృక్షం వద్ద ప్రారంభమైందని చెబుతారు. అలాగే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అయితే సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లోని హర్కీ దూన్ హిమానీ నదం నుంచి ఉద్భవించిందని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే గర్వాల్ ప్రాంతంలోని బందర్ పూచ్ మాసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొకరి అభిప్రాయం. ఈ నది సట్లెజ్, యమున నదులతో సంబంధం కలిగి ఉండేదని, తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్లోని మన గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి అలకనందాలో కలుస్తుంది కనుక మానా గ్రామం సరస్వతీ నది ఆధునిక ఆరంభం స్థానంగా మనం చెప్తూ ఉంటాం. ఇక చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి అంటే, సరస్వతీ నది ఒకప్పుడు హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే నాటి ప్రజలు ఈ నదిని జ్ఞానదేవతగా పూజించేవారు. సరస్వతీ నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయని నమ్ముతారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. అయితే మిగతా నదుల మాదిరిగానే ఈ నది కూడా 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలుగా
మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే బృహస్పతి గురుగ్రహం మీద అంటే మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క పుష్కరాలు అనేవి మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరము అంటే 2025 మే 15 నుంచి మే 26 వరకు ఈ సరస్వతి పుష్కరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ఈ యొక్క నీటితో ముడిపడి ఉంటాయి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. జీవరాశులకు నీటి ఆవశ్యకత, ప్రాముఖ్యతను ఈ పుష్కరాలు గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా జరుగుతాయి. అయితే ఈ సమయంలో సరస్వతీ నదీ తీరంలో పితృదేవతలకు మనం పిండ ప్రదానం చేస్తారు. అలాగే పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు ఎంతో సంతోషపడతారట. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం వల్ల మనం చేసినటువంటి పాపాలు అనేవి తొలగిపోతాయి అని పెద్దవారు చెప్తూ ఉంటారు. సరస్వతీ నది పుష్కరాలకు మనము ఇక సిద్ధమవుతూ ఉన్నాము. అయితే తెలంగాణలోని మన ఈ 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోని కాళేశ్వరంలో ఈ సరస్వతీ నది పుష్కరాలు అనేవి, ఈ సరస్వతీ నది ఇక్కడ ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ నదిలో, ఈ కాళేశ్వరంలో మనకి దగ్గరలో తెలంగాణలో ఈ కాళేశ్వరంలో సరస్వతీ నది ప్రవహిస్తుంది అని చెప్పి పవిత్రమైనటువంటి ఈ స్నానం కాళేశ్వరంలో భక్తులు ఎక్కువ మంది వచ్చి చేసుకుంటూ ఉంటారు. తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఇక్కడ నమ్ముతారు. అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది. యొక్క తెలిసి తెలియని ఏమైనా పాపాలు చేసినట్లయితే చక్కగా ఈ పుష్కరాల్లో స్నానం చేసి, అలాగే పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేసినట్లయితే వారి యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెప్పేసి మనకి పెద్దల ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి అందరూ వెళ్ళి చక్కగా జాగ్రత్తగా సరస్వతి పుష్కరాలలో పాల్గొని సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి.